హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రోటీ. మనం రోటీ అంటే గోధుమ పిండి లేదా జొన్న పిండి, రాగి పిండితో చేస్తాం కదండి. అలా కాకుండా ఇక్కడ నేను అన్ని రకాల పిండిలు కలిపేసి డిఫరెంట్గా రోటీ చేసి చూపిస్తున్నాను అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఒక్కసారి ఈ టేస్ట్ చూసారంటే మీరు అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలానే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయడం వల్ల మనకి ఏంటంటే పిండి అనేది ముద్దలాగా కాకుండా మనకు పలచగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్ ముద్ద వస్తేనే మనకు రొట్టె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం ఒక చెక్కపీట కానీ బండ కానీ తీసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి బండ మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, ఇంతకుముందు మనం చేసుకున్న ముద్ద నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మనం రోటీకి ఎంత సరిపోతుందో అంత ముద్ద తీసుకోవాలండి, మరీ ఎక్కువ కాకుండా. చూడండి, ఈ సైజులో మనం ముద్దను తీసుకుంటే సరిపోతుంది. ఈ ముద్దను ఇలా బండ పైన పెట్టి మనం చేతితోని నెమ్మదిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి సైడ్స్కి. మనకి ఇక్కడ రొట్టె చేసుకునే కోల అవసరం లేదండి, ఈ విధంగా మనం చేతితోనే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఈ విధంగా సైడ్స్ మొత్తం అంటూ ఉంటే మనకు పలచబడిపోతుంది. రొట్టె ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం రొట్టె అనేది ప్యాన్ పైన వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి రొట్టెలు. నేను ఇక్కడ చిన్న సైజులో చేస్తున్నాను, తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇలా ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసిన తర్వాత రొట్టెని వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టె పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు పెంకకు అనేది అతుక్కపోదు రొట్టె. మనకు రొట్టె తీయడం చాలా ఈజీ అవుతుంది. దీన్ని కూడా మనం 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం 2 వైపులా చూడండి చాలా పర్ఫెక్ట్గా అయ్యింది. ఇలా మొత్తం రొట్టె వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత వేరే రొట్టెను వేసుకోవాలి. ఇలా మన దగ్గర ఉన్న పిండితోని ఎన్ని రొట్టెలు అయితే అన్ని రొట్టెలు వేసుకోవాలండి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసి తిప్పి వేసుకోవాలి. చాలామంది ఇలా ఇంట్లో కాకుండా బయట చేసే గోధుమ రొట్టెలు తెచ్చుకొని తింటారండి. అలా కాకుండా మనం ఇలా అన్ని రకాలుగా కలిసిన పిండిని రొట్టెగా చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ చికెన్ కర్రీ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.